ఫ్రెండ్స్ ఈ వీడియోని పూర్తిగా చూడండి. సో అలాగైతేనే మీకు డిసెంబర్ 31కి అండ్ ఉగాది పండుగకి మధ్య గల అట్మాస్ఫియరల్ చేంజెస్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి. ఓకే, లెట్స్ గో టు అవర్ టాపిక్. సో భూమి అనేది గుండ్రంగా ఉంటుంది. సో మనం ఇప్పుడు వరల్డ్ గ్లోబ్ను తీసుకున్నాం. ఓకే, సో భూమి గుండ్రంగా ఉంటుంది. సో భూమి యొక్క మధ్య భాగంలో ఎల్లో కలర్లో కనిపిస్తున్నటువంటి లైన్, ఓకే, ఇది మీకు బ్లూ కలర్లో ఉంది కదా, బ్లూ కలర్లో ఉన్నటువంటి మొత్తం గ్లోబు. సో ఇదంతా భూమి అనుకోండి. సో భూమి కదా. సో భూమి యొక్క మధ్య భాగంలో ఉండేటటువంటి గీత అంటే ఈ ఎల్లో కలర్ లైన్ అనేది భూమి మధ్య భాగంలో ఉంది, 0 degrees వద్ద ఉంది. ఓకే, సో దీన్ని భూమధ్య రేఖ అంటాం. ఓకే, సో భూమధ్య రేఖకు పైన ఉన్నటువంటి మొత్తం భాగాన్ని కూడా సో ఉత్తర భాగం అంటాం. ఓకే, పైన ఉండేటువంటి భాగాన్ని ఉత్తర భాగం అని, కింద భూమధ్య రేఖకు కింద ఉండే భాగాన్ని దక్షిణ భాగం అంటాం. ఓకే, సో ఇప్పుడు భూమధ్య రేఖ అనేది భూమిని 2 అర్ధ భాగాలు చేసింది. భూమధ్య రేఖ భూమిని 2 అర్ధ భాగాలుగా చేసింది. సో పైన ఉండే భాగాన్ని ఉత్తర భాగం అన్నాం, కింద ఉండే భాగం దక్షిణ భాగం అన్నాం. సో 2 అర్ధ భాగాలు. సో కాబట్టి పైన ఉండేదాన్ని ఉత్తర అర్ధ భాగం, ఓకే, ఉత్తర అర్ధ భాగం అని, కింద ఉండేదాన్ని దక్షిణ, కింద భూమధ్య రేఖ పైన ఉంటే ఉత్తర, కింద ఉంటే దక్షిణ. సో కాబట్టి కింద ఉండే భాగాన్ని దక్షిణ అర్ధ భాగం అంటాం. ఓకే, సో భూమి యొక్క ఏ ఆకారంలో ఉంది? గోళాకారంగా ఉంది. కాబట్టి దీని ఏమంటున్నాం అంటే ఉత్తర అంటే భూమధ్య రేఖ పైన ఉండే భాగాన్ని ఉత్తర అర్ధగోళం అంటాం. ఉత్తర అర్ధగోళం లేదా ఉత్తర అర్ధగోళం అంటాం. సో భూమధ్య రేఖకు కింద ఉండే భాగాన్ని దక్షిణ అర్ధగోళము లేదా దక్షిణ అర్ధగోళం అంటాం. ఓకే, భూమధ్య రేఖ పైన ఉండే భాగాన్ని ఉత్తర అర్ధగోళం అని, భూమధ్య రేఖకు కింద ఉండే భాగాన్ని దక్షిణ అర్ధగోళం అంటాం. ఓకే, సో ఈ భూమధ్య రేఖ నుంచి సో భూమధ్య రేఖ ఎక్కడ ఉంది? 0 degrees వద్ద ఉంది. సో 0 degrees మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది చూడండి. ఓకే, ఈ 0 degrees నుంచి సో కొంచెం పైకి వెళ్తే మాకేముంది? నెక్స్ట్ 15 degrees ఉంది. సో 15 degrees నుంచి కొంచెం పైకి వెళ్తే 30 degrees ఉంది. సో ఈ 15కి 30 degreesకి మధ్యన మనకు 23 degrees ఉంటుంది అనమాట. అంటే 15 degrees తర్వాత మనకు 23.5 degrees ఉంటుంది. ఓకే, 23.5, ఓకే, 23.5 degrees ఉంటుంది. సో ఈ 23.5 degrees వద్ద మనకు ఒక రేఖ ఉంటుంది. సో ఆ రేఖను మనం కర్కట రేఖ అంటాం. ఓకే, కర్కట రేఖ అని చెప్తాం. ఓకే, సో ఈ కర్కట రేఖ అనేది ఏంటంటే అక్షాంశం అనమాట. సో అక్షాంశం అంటే ఏంటంటే తూర్పు నుంచి పడమరకు గీయబడినటువంటి ఊహారేఖలను మనం అక్షాంశాలు అంటాం. ఓకే, సో 23.5 degrees వద్ద ఉండేటువంటి సో అక్షాంశమే ఈ కర్కట రేఖ అనమాట. ఓకే, సో కర్కట రేఖ నుంచి ఇంకొంచెం పైకి వెళ్తే ఉత్తర భాగానికి వెళ్తే మనకు 66.5 degrees ఉంటుంది. 66.5 degrees. ఓకే, 60 తర్వాత మనకు 66 ఉంటుంది. మీకు చార్ట్లో చూస్తున్నట్టు గ్రీన్ కలర్ లైన్ ఉంది కదా, గ్రీన్ కలర్ లైన్. సో అది 66.5 degrees. ఓకే, 66.5 degrees వద్ద ఉండేటటువంటి అక్షాంశం. సో దాన్ని ఆర్కిటిక్ వలయం అంటాం. సో ఈ 66.5 నుంచి ఇంకొంచెం పైకి వెళ్తే మనకు 90 degrees ఉంటుంది. ఈ 90 degrees వద్ద మనకు ఏంటంటే ఉత్తర ధ్రువం ఉంటుంది. ఓకే, ఉత్తర ధ్రువం అనేది ఉంటుంది. సో భూమధ్య రేఖ నుంచి మొదటగా వచ్చే రేఖ కర్కట రేఖ. ఇది 23.5 degrees వద్ద ఉంటుంది. సో ఆ కర్కట రేఖ నుంచి కొంచెం పైకి వెళ్తే మనకు 66.5 degrees ఉంటుంది. అక్కడ ఉండేటటువంటి రేఖ మనకు ఆర్కిటిక్ వలయం. దాని తర్వాత మనకి వెళ్తే 90 degrees వస్తుంది. 90 degrees అనేది అక్కడ ఉత్తర ధ్రువం, దాన్ని ఉత్తర ధ్రువం అంటాం. అదే ఎండింగ్ అనమాట, భూమి యొక్క ఎండింగ్. నెక్స్ట్ భూమధ్య రేఖ నుంచి కిందికి వద్దాం. సో భూమధ్య రేఖ నుంచి కిందికి వస్తే దాన్ని ఏమన్నాం? సో దక్షిణ అర్ధగోళం అన్నాం కదా. సో భూమధ్య రేఖ 0 degrees వద్ద ఉంది. 0 degrees నుంచి కొంచెం కిందికి వస్తే 15 degrees ఉంది. ఆ 15 degrees తర్వాత మనకు 23 degrees వస్తుంది. సో ఆ 23 degrees వద్ద ఉండేటటువంటి రేఖని మనం మకర రేఖ అంటాం. ఓకే, మకర రేఖ అంటాం. ఇది కూడా అక్షాంశమే. ఓకే, సో ఇవన్నీ నేను గీసిన మీకు చార్ట్లో కనిపిస్తున్నటువంటి లైన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా సో అక్షాంశాలే అనమాట. మీకు చార్ట్లో ఇంకా 60 degrees, 45 degrees, 30 degrees అన్నీ ఉన్నాయి కదా. సో ఆ డిగ్రీస్గా ఉన్నటువంటి గీతలు ఉన్నాయి కదా దానికి ఎదురుగా, అవన్నీ కూడా మనకు అక్షాంశాలే అనమాట. తూర్పు నుంచి పడమరకు గీసి ఉంటాయి. ఓకే, ఇవన్నీ ఊహారేఖలు. నెక్స్ట్ టాపిక్లోకి వద్దాం. నెక్స్ట్ ఇక్కడ సో మకర రేఖ. ఓకే, భూమధ్య రేఖకు కింది భాగం దక్షిణ భాగంలో 15 degrees తర్వాత 23 degrees ఉంటుంది. సో దానిని 23.5 degrees వద్ద ఒక రేఖ ఉంటుంది. దానిని మకర రేఖ అంటాం. మకర రేఖ తర్వాత ఇంకొంచెం కిందికి వస్తే 66.5 degrees. ఓకే, 66.5 degrees వద్ద మరొక రేఖ ఉంటుంది. సో దానిని అంటార్కిటికా వలయం అంటాం. ఓకే, దాని తర్వాత ఇంకొంచెం కిందికి వస్తే 90 degrees వద్ద మనకు సో దక్షిణ ధ్రువం ఉంటుంది. ఓకే, దక్షిణ ధ్రువం అనేది ఉంటుంది. సో మీరు గమనించినట్లయితే భూమధ్య రేఖ అనేది 0 degrees వద్ద ఉంది. సో భూమధ్య రేఖ నుంచి పైకి
ఎన్ని ఉన్నాయి, 90 ఉన్నాయి అనమాట. ఓకే, 23:30 దగ్గర కర్కట రేఖ, 66:30 దగ్గర ఆర్కిటిక్ వలయం, తర్వాత 90 డిగ్రీల వద్ద ఉత్తర ధ్రువం ఉంది. ఓకే, అంటే భూమధ్య రేఖ నుంచి పైకి 90 ఉన్నాయి. సో భూమధ్య రేఖ నుంచి మీరు కిందికి గమనిస్తే సో కిందికి 23:30 వద్ద మకర రేఖ ఉంది, 66:30 వద్ద అంటార్కిటికా వలయం ఉంది. నెక్స్ట్ 90 డిగ్రీస్ వద్ద మనకు దక్షిణ ధ్రువం ఉంది. అంటే భూమధ్య రేఖ నుంచి కిందికి కూడా 90 అక్షాంశాలు ఉన్నాయి. ఓకే, కిందికి భూమధ్య రేఖ నుంచి పైకి 90 అక్షాంశాలు, కిందికి కూడా 9, అంటే ఉత్తరార్ధగోళంలో 90 అక్షాంశాలు, దక్షిణార్ధగోళంలో 90 అక్షాంశాలు ఉన్నాయి. ఓకే, సో 90 180 అక్షాంశాలు ఉన్నాయి మొత్తం. భూమధ్య రేఖ కలుపుకుంటే సో మొత్తం 181 అవుతాయి. ఓకే, 90 180, భూమధ్య రేఖ 1. ఓకే, మొత్తం 181 అక్షాంశాలు అనేవి ఉండడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఈ కర్కట రేఖ ఉంది కదా, సో ఈ కర్కట రేఖకి మకర రేఖకు మధ్య ఉండే ప్రాంతం, ఈ కర్కట రేఖ నుంచి మకర రేఖ మధ్య ఉండే ఈ ప్రాంతాన్ని ఆయన రేఖా మండలం అంటాం, లేదా ఉష్ణ మండలం అంటాం. సో ఈ ప్రాంతంలో సూర్యకిరణాలు అనేవి నిలువుగా పడతాయి. ఓకే, సో అందుకే ఈ ప్రాంతాన్ని ఉష్ణ మండలం లేక ఆయన రేఖా మండలం అంటాం. సో సూర్యుడు అనేవాడు ఈ కర్కట రేఖ నుంచి మకర రేఖ నుంచి కర్కట రేఖ ఈ మధ్యలో చెలుస్తూ ఉంటాడు. అందుకే ఈ ప్రాంతంలో సూర్యకిరణాలు నిలువుగా పడతాయి కాబట్టి దీన్ని ఉష్ణ మండలం లేదా ఆయన రేఖా మండలం అంటాం. నెక్స్ట్ ఈ కర్కట రేఖ నుంచి ఆర్కిటిక్ వలయం ఉంది కదా, కర్కట రేఖ నుంచి ఆర్కిటిక్ వలయం అండ్ ఇక్కడ మకర రేఖ నుంచి ఆర్కిటికా వలయం. ఓకే, మకర రేఖ నుంచి అంటార్కిటికా వలయానికి అండ్ కర్కట రేఖ నుంచి ఆర్కిటిక్ వలయానికి మధ్య ఉండే ప్రాంతాన్ని ఉప ఆయన రేఖా మండలం అంటాం, లేదా సమశీతోష్ణ మండలం అంటాం. సో ఈ ప్రాంతంలో సూర్యకిరణాలు అనేవి ఏటవాలుగా పడతాయి కాబట్టి ఇక్కడ ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆర్కిటిక్ వలయం నుంచి పైన ఏముంది మనకు ఉత్తర ధ్రువం ఉంది. ఆర్కిటిక్ వలయం నుంచి ఉత్తర ధ్రువం వరకు ఉన్న ప్రాంతాన్ని ఓకే దాన్ని ధ్రువం అంటాం, ఉత్తర ధ్రువం అని చెప్తాం. ఆర్కిటిక్ వలయం నుంచి పైకి ఉన్న దాన్ని మొత్తం కూడా మనం ఉత్తర ధ్రువం అని చెప్తాం. సో అంటార్కిటిక్ వలయం నుంచి కిందికి ఉన్నటువంటి దాన్ని మొత్తం కూడా దక్షిణ ధ్రువం అంటాం. సో ఈ ప్రాంతంలో సూర్యకిరణాలు ఇంకా ఏటవాలుగా పడతాయి. ఇక్కడ ఉష్ణోగ్రత చాలా చల్లగా ఉంటుంది. సో దీన్ని ఏమంటామంటే, ఈ ప్రాంతాన్ని ఏమంటామంటే సో అతి శీతల మండలం అంటాం. ఓకే, అతి శీతల మండలం అని చెప్తాం. ఓకే, లేదా ధ్రువం అని చెప్తాం. ఓకే, ఇక్కడ ఉష్ణోగ్రత ఇంకా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకా చల్లగా ఉంటుంది. ఇక్కడ మంచు చేత కప్పబడి ఉంటుంది అనమాట. ఓకే, రైట్. ఇప్పుడు టాపిక్ వద్దాం. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు బాగా గమనించండి. సో ఇక్కడ భూమధ్య రేఖ ఉంది కదా, సో భూమధ్య రేఖ నుంచి కింద మకర రేఖ ఉంది, పైన కర్కట రేఖ ఉంది. సో సూర్యుడు ఇప్పుడు కర్కట రేఖ నుంచి మకర రేఖ నుంచి కర్కట రేఖకు చెలుస్తూ ఉంటాడు. సో మన భారతదేశం ఎక్కడుంది, కర్కట రేఖ అనేది మన భారతదేశం యొక్క మధ్య భాగంలో పోతుంది. కర్కట రేఖ మన భారతదేశం యొక్క మధ్య భాగంలో పోతుంది. అంటే ఇప్పుడు సూర్యుడు ఎక్కడి నుంచి ఎక్కడికి, కర్కట రేఖ నుంచి మకర రేఖ నుంచి కర్కట రేఖ వరకే వెళ్తాడు. అంటే సూర్యుడు భారతదేశం యొక్క ఇప్పుడు కర్కట రేఖ ఎక్కడ ఉంది, భారతదేశాన్ని 2 భాగాలు చేసింది కర్కట రేఖ. అంటే ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం. అంటే సూర్యుడు ఇక్కడ దక్షిణ భారతదేశాన్ని ఎక్కువగా కవర్ చేయడానికి ఛాన్స్ ఉంది అన్నమాట. సూర్యుడు దక్షిణ భారతదేశాన్ని ఎక్కువగా కవర్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి ఈ దక్షిణ భారతదేశంలోనే ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా ఉంటాయి. సూర్యుడు ఉత్తర భారతదేశంకు పోలేడు, ఎందుకంటే కర్కట రేఖ వరకే పోతాడు. సో కర్కట రేఖ మధ్య భాగం వరకే ఉంది కాబట్టి సో మనకు ఉత్తర భారతదేశం అంతా కూడా చల్లగా ఉంటుందన్నమాట. ఓకే, ఇది ఒక పాయింట్. సో నెక్స్ట్ ఏంటంటే సూర్యుడు ఇప్పుడు ఇప్పుడు మకర రేఖ ఉంది. సో మకర రేఖ ఉంది కదా, సో మకర రేఖ నుంచి సూర్యుడు కర్కట రేఖ వైపు ప్రయాణించడాన్ని, మకర రేఖ కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ ఆరెంజ్ కలర్లో, ఈ మకర రేఖ నుంచి కర్కట రేఖ అంటే పెంకు రంగు. సో ఈ మకర రేఖ నుంచి కర్కట రేఖ వైపు ప్రయాణం చేయడాన్ని మనం ఉత్తరాయణం అంటాం. ఉత్తరాయణం అని ఎందుకంటాం అంటే కర్కట రేఖ ఇక్కడ ఏ భాగంలో ఉంది, ఉత్తర భాగంలో ఉంది భూమధ్య రేఖకు కదా. కాబట్టి మకర రేఖ నుంచి కర్కట రేఖ వైపు ప్రయాణం చేయడాన్ని సో మనం ఉత్తరాయణం అంటాం. ఓకే, ఉత్తరాయణం అని చెప్తాం. సో ఉత్తరాయణం తర్వాత సో సూర్యుడు మళ్ళీ ఎక్కడికి వస్తాడు, కర్కట రేఖకు వెళ్ళిన తర్వాత మళ్ళీ కర్కట రేఖ నుంచి మళ్ళీ మకర రేఖకు వస్తాడు. అంటే సూర్యుడు పింకు రంగు ఉంది, పింకు రంగు నుంచి ఆరెంజ్కి వస్తాడు. అంటే కర్కట రేఖ నుంచి మకర రేఖకు రావడాన్ని సో మనం ఏమంటామంటే దక్షిణాయనం అంటాం. ఓకే, సూర్యుడు కర్కట రేఖ నుంచి మకర రేఖ వైపు రావడాన్ని
ప్రయాణం చేయడాన్ని, మకర రేఖ వైపు ప్రయాణం చేయడాన్ని దక్షిణాయనం అంటాం. ఓకే, సో సూర్యుడు ఎప్పుడైతే మకర రేఖ మీదకి వస్తాడో, సో దానిని దక్షిణాయన అంతం అంటాం. ఓకే, డిసెంబర్ 22న సూర్యుడు మకర రేఖ మీదకి వస్తాడు. సో దానిని దక్షిణాయన అంతం అంటాం. దక్షిణాయన అంతం తర్వాత సూర్యుడు అంటే డిసెంబర్ 22న సూర్యుడు మకర రేఖ మీదకి వచ్చిండు. సో దానిని దక్షిణాయన అంతం అంటాం. సో దక్షిణాయన అంతం తర్వాత సూర్యుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు, కర్కట రేఖ వైపు ప్రయాణం చేస్తాడు. సో ఆ విధంగా కర్కట రేఖ వైపు ప్రయాణం చేయడాన్ని ఉత్తరాయణం అంటాం. సో ఉత్తరాయణం తర్వాత సూర్యుడు కర్కట రేఖ మీదకి వస్తాడు. ఎప్పుడు వస్తాడంటే సో జూన్ 21న వస్తాడు. జూన్ 21న సూర్యుడు కర్కట రేఖ మీదకి వస్తాడు. సో ఈ విధంగా సూర్యుడు కర్కట రేఖ మీదకి రావడాన్ని సో మనం ఉత్తరాయణ అంతం అంటాం. ఓకే, ఉత్తరాయణ అంతం అంటాం. సో ఉత్తరాయణ అంతం తర్వాత సూర్యుడు మళ్ళీ ఎక్కడికి వస్తాడు, మళ్ళీ మకర రేఖ వైపు వస్తాడు. సో దాన్ని ఏమంటాం, దక్షిణాయనం అంటాం. దక్షిణాయనం తర్వాత మళ్ళీ మకర రేఖ మీదకి వస్తాడు. మకర రేఖ మీదకి రావడాన్ని మనం దక్షిణాయన అంతం అన్నాం. ఓకే, ఇది ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ గమనించాల్సిన విషయం ఏంటంటే సూర్యుడు ఎప్పుడైతే మకర రేఖ నుంచి కర్కట రేఖ వైపు ప్రయాణం చేస్తుంటాడో, అంటే ఈ కనిపిస్తుంది కదా మీకు, ఏది ఆరెంజ్ కలర్ లైన్ కనిపిస్తుంది కదా మకర రేఖ. సో ఈ మకర రేఖ నుంచి పింకు కలర్ రంగు వైపు ప్రయాణం చేస్తుంటాడో దాన్ని ఏమంటున్నాం, ఉత్తరాయణం అంటున్నాం. ఉత్తరాయణం అంటే సూర్యుడు పై భాగం వైపు వస్తున్నాడు, కింది భాగం నుంచి పై భాగం వైపు వస్తున్నాడు. అంటే పై భాగం వైపు వస్తున్నంటే అర్థం ఏంటి, సూర్యుడు భారతదేశానికి దగ్గరగా వస్తున్నాడు. ఎక్స్పెషల్గా దక్షిణ భారతదేశానికి దగ్గరగా వస్తుండు. సో దగ్గరగా వచ్చేటప్పుడు సో సూర్యుడు దగ్గరగా ఉంటే ఎక్కువ వేడి ఉంటుందా, దూరంగా ఎక్కువ ఉంటే ఎక్కువ వేడి ఉంటుందా. సో సూర్యుడు ఇప్పుడు సో అంటే దక్షిణ భారతదేశానికి దగ్గరగా వస్తుంది కాబట్టి సో దక్షిణ భారతదేశంలో ఫస్ట్ ఏ రాష్ట్రాలు ఉన్నాయి మనకు, తమిళనాడు అవి ఉన్నాయి కదా, కర్ణాటక, కేరళ ఆ రాష్ట్రాలు ఉన్నాయి కదా. సో ఎప్పుడైతే సూర్యుడు ఉత్తరాయణం చేస్తుంటాడో, ఉత్తరాయణం స్టార్ట్ అయిన తర్వాత సూర్యుడు కొద్దిగా భూమధ్య రేఖ వైపుకి వస్తుంటాడు. భూమధ్య రేఖను దాటిన తర్వాత ఇంకొంచెం పైకి వచ్చిన తర్వాత సో మనకు మన దక్షిణ భారతదేశం స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు అంటే సూర్యుడు ఉత్తరాయణం చేసే కొద్దీ భూమికి దగ్గరగా వస్తుంటాడు, భారతదేశానికి దగ్గరగా వస్తుంటాడు. సో భారతదేశం దగ్గరగా వచ్చే కొద్దీ భారతదేశంలో ఎండలు అనేవి విపరీతంగా పెరిగిపోయి ఉష్ణోగ్రత అనేది ఎక్కువ అవుతుంది. దాన్నే వేసవి కాలం అంటాం. అంటే ఇక్కడ ఏంటి, సూర్యుని యొక్క ఉత్తరాయణం అనేది వేసవి కాలానికి దారితీస్తుంది. ఓకే, ఉత్తరాయణం తర్వాత జూన్ 21న సూర్యుడు ఉత్తరాయణ అంతం చేస్తాడు, అంటే కర్కట రేఖ మీదకి వస్తాడు. దాన్ని ఉత్తరాయణ అంతం అంటున్నాం. సో తర్వాత అప్పుడు ఉత్తరాయణ అంతం అంటే ఉత్తరాయణంలో మనకు ఎండలు ఎక్కువగా ఉంటాయి, ఉత్తరాయణ అంతంలో కూడా వేసవికాలం ఎండలే కానీ ఎక్కువగా ఉంటాయి. సో జూన్ 21 తర్వాత అంటే జూన్ 22 నుంచి సూర్యుడు తిరిగి మళ్ళీ కర్కట రేఖను వీడి మకర రేఖ వైపు ప్రయాణం చేస్తాడు. అంటే ఎటువైపు ప్రయాణం చేస్తాడంటే మనం దాన్ని ఏమంటున్నాం, దక్షిణాయనం అంటున్నాం. అంటే కర్కట రేఖను వీడి మకర రేఖ వైపు వస్తాడు, దాన్ని దక్షిణాయనం అంటున్నాం. సో ఈ దక్షిణాయనం చేసేటప్పుడు సో సూర్యుడు సో మనకు భారతదేశాన్ని వీడి కిందికి వస్తుంటాడు, అంటే భారతదేశం నుంచి దూరంగా వస్తుంటాడు. సో కాబట్టి సో నెమ్మదిగా మనకు ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుతాయి. ఎప్పుడు జూన్ 21న ఉత్తరాయణం అంతా అయిపోతుంది, సూర్యుడు జూన్ 22న దక్షిణాయనాన్ని స్టార్ట్ చేస్తాడు. సో కాబట్టి జూన్ ఎండింగ్ నుంచి మనకు ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుతాయి. ఎందుకంటే సో మనకు సూర్యుడు దక్షిణ భారతదేశాన్ని వీడి కిందికి వస్తుంటాడు, దూరంగా వస్తుంటాడు, భారతదేశం నుంచి దూరంగా వస్తుంటాడు. కాబట్టి సూర్యకిరణాలు ఏటవాలుగా పడతాయి కాబట్టి సో మనకు సో ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. సో నెమ్మదిగా మనకు వర్షాకాలం కూడా వస్తుంది అదే టైంలో. ఓకే, నైరుతి ఋతుపవనాల వల్ల వర్షాకాలం కూడా వస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా పూర్తిగా కిందికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే సూర్యుడు మనకు భూమధ్య రేఖను దాటుతాడు, అంటే కర్కట రేఖ నుంచి భూమధ్య రేఖకు వచ్చిందంటే కర్కట రేఖ వద్ద ఉన్నప్పుడు ఏదైతే ఉష్ణోగ్రత ఉంటుందో అంతకంటే భూమధ్య రేఖ వద్దకు వచ్చినప్పుడు సూర్యుడు వేడి ఇంకా తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పటికీ సూర్యుడు చాలా దూరం వచ్చింది కాబట్టి, డిస్టెన్స్ ఎక్కువైంది కాబట్టి, భారతదేశానికి సూర్యునికి డిస్టెన్స్ ఎక్కువైంది కాబట్టి మనకు ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. మళ్ళీ భూమధ్య రేఖ నుంచి మళ్ళీ ఇంకా కిందికి వస్తాడు కాబట్టి సో అప్పుడు ఆ విధంగా వచ్చినప్పుడు ఇంకా అంతా సూర్యకిరణాలు వేటవాలుగా పడతాయి. అంటే డిస్టెన్స్ అనేది భూమి మన భారతదేశానికి సూర్యునికి డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సూర్యకిరణాలు ఇంకా ఏటవాలుగా పడతాయి కాబట్టి సో మనకు అప్పుడు కూడా సో మనకు ఏంటంటే ఉష్ణోగ్రత తగ్గుతుంది. సో సేమ్ టైం ఆ టైంలో మనకు ఇంకా శీతాకాలం అనేది వస్తుంది అనమాట, చలికాలం అనేది కూడా రావడం జరుగుతుంది. ఓకే, సో డిసెంబర్ వరకు మనకు శీతాకాలం, జనవరి వరకు దాదాపుగా ఉంటుంది.
జనవరి ఫస్ట్ వీక్ వరకు చలికాలం అనేది ఉంటుంది. సో డిసెంబర్ 22 తర్వాత సో మనకు చూడు మళ్ళీ అంటే దక్షిణాయన అంతం అయిపోతుంది. డిసెంబర్ 22 దక్షిణాయన అంతం అయిపోయిన తర్వాత డిసెంబర్ 23 నుంచి మళ్ళీ ఉత్తరాయణం అంటే పై వైపుకి వెళ్తాడు, దాన్ని ఉత్తరాయణం అంటాం. ఓకే, సో ఈ విధంగా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ విషయం ఏంటంటే సో డిసెంబర్ 22 తర్వాత ఓకే డిసెంబర్ 22ను ఉత్తరాయణ అంతం అంటున్నాం. అంటే డిసెంబర్ 22 ఉత్తరాయణ అంతం అంటే డిసెంబర్ 22 సూర్యుడు ఎక్కడ ఉంటాడు? మకర రేఖ వద్ద ఉంటాడు. మకర రేఖ వద్ద ఉంటున్నాడు అంటే సో అప్పుడు భారతదేశానికి దగ్గరగా ఉన్నాడు, దూరంగా ఉన్నాడు కాబట్టి సో అప్పుడు ఉష్ణోగ్రత భారతదేశంలో తక్కువగా ఉంటుంది. ఇక్కడ రెండు అంటే దక్షిణ భారతదేశంలో చూసుకుంటే ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఉత్తర భారతదేశం అయితే ఉత్తర భారతదేశానికి సూర్యుడు ఇంకా దూరంగా ఉంటాడు. సో కాబట్టి అక్కడ మంచు కురుస్తుంది అనమాట. ఓకే, దక్షిణ భారతదేశంలో దూరంగా ఉంటాడు కానీ ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. సో ఉత్తర భారతదేశానికి సో మకరకి ఇంకా దూరంగా ఉంటుంది, డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది సూర్యునికి. కాబట్టి అక్కడ అటువైపు మంచు కురుస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఎప్పుడైతే ఉత్తరాయణ అంతం అయిపోతుందో డిసెంబర్ 23 నుంచి సో సూర్యుడు మళ్ళీ దక్షిణాయన అంతం అయిపోయిన తర్వాత డిసెంబర్ 23 నుంచి ఉత్తరాయణం స్టార్ట్ చేశాడు. ఉత్తరాయణం స్టార్ట్ చేసేటప్పుడు సూర్యుడు సో మకర రేఖ నుంచి భారతదేశానికి దగ్గరగా వెళ్తుంటాడు. దగ్గరగా వెళ్ళే కొద్దీ మనకు మళ్ళీ ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి. సో దానిని మనం వేసవికాలంగా చెప్తాం అన్నమాట. ఓకే, సో ఇది ఫ్రెండ్స్. సో అంటే ఇక్కడ ఏంటంటే మనం మార్చ్ ఆ టైంలో సో మార్చ్ సో ఇప్పుడు మనం జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఓకే మనం మార్చ్ ఎండింగ్ లేదా ఏప్రిల్లో మనం ఉగాదిని జరుపుకుంటాం. సో ఆ టైంలో మనకి ఏంటంటే సో పంటలు అనేవి చేతికి వస్తూ ఉంటాయి. పంటలు కాదు, కొన్ని మామిడికాయలు. ఓకే, సో ఆ టైంలో కొన్ని చెట్లు అనేవి చిగురిస్తూ ఉంటాయి. మనకు వసంత ఋతువు కూడా దాదాపుగా అదే టైంలో వస్తుంటుంది అనమాట. ఓకే, చెట్లు అనేవి అప్పుడే చిగురిస్తూ ఉంటాయి కాబట్టి. ఓకే, సో ఈ రీజన్తో మనం ఉగాదిని జరుపుకుంటాం. మన తొలి తెలుగు నెల ఏంటంటే సో తొలి తెలుగు నెల చైత్రం అనమాట. ఓకే, తొలి తెలుగు నెల చైత్రం. ఓకే, తొలి ఋతువు వసంత ఋతువు. సో ఆ ప్రకారంగా మనం ఉగాదిని సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటాం. సో ఆ టైంలోనే మనకు భౌగోళికంగా సో మనకు భూమి మీద మార్పులు అనేవి గ్రహాల యొక్క నక్షత్రాల యొక్క చరణాలలో మార్పు అనేది ఆ టైంలోనే ఉంటుంది కాబట్టి సో అంటే అవి మాత్రమే ఆ టైంలో మాత్రమే జరిగే మూమెంట్స్ అనేవి మన యొక్క జీవితంలో మనం మార్పులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఏ విధంగా అంటే సో మనకు చలికాలం వచ్చేటప్పుడు వ్యాధులు వస్తూ ఉంటాయి, వేసవికాలం వచ్చేటప్పుడు ఉష్ణోగ్రత అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఆ విధంగా మనకు భూమి మీద మార్పులు అనేవి సంభవిస్తూ ఉంటాయి. ఓకే, వర్షాలు రావడం అండ్ ఎండలు రావడం, వేసవికాలం రావడం, శీతాకాలం రావడం. సో ఇవన్నీ కూడా భౌగోళిక మార్పులు జరుగుతాయి కాబట్టి అవి మన జీవితంలో మార్పులు కలిగిస్తాయి కాబట్టి సో ఆ ప్రకారంగా మనం ఉగాదిని జరుపుకుంటాం అన్నమాట. ఓకే, సో డిసెంబర్ 31 ఇక్కడ డిసెంబర్ 31 ఎటు చూసినా మనకి ఎటువంటి మార్పు అనేది కనిపించదు. సో అందుకే ఇది పాశ్చాత్య దేశాల్లో ఒక సాంప్రదాయంగా కొనసాగుతుంది కానీ మన దేశంలో కూడా ఇప్పుడు జరుగుతుంది. ఓకే, అది మనకు అనవసరమైన విషయం. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి వీడియో. సో ఈ వీడియో కనుక మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, సో అర్థమైనట్లయితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.